ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్పీతో పాటు ఆర్జే శేఖర్ భాష తనను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎస్పీ తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులు గురి చేస్తున్నారు. శారీరకంగా లైంగికంగా వాడుకొని ఇప్పుడు చంపేస్తానని బెదిరింపులు గురి చేస్తున్నట్టు కూడా మహిళ లక్ష్మి బయటకు వచ్చింది. ప్రస్తుతం లక్ష్మి గారు ఉన్నారు. మనని మరీషాలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం స్క్వాడ్ లో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీ శ్రీనివాసు అసలు ఎందుకు మీకు పరిచయం, ఎట్లా పరిచయం అయిండు, ఎందుకు మిమ్మల్ని చంపేస్తానని టార్గెట్ చేశారు, అతనికి మీకు ఏంటి రిలేషన్? యాక్చువల్లీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అందరి లైఫ్ లో కామన్ గా జరిగేదే. మాకు సో కొన్ని గొడవలు జరగడం వల్ల అతన్ని కలిసి ఇలా నాకు హెల్ప్ చేయమని అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలా అడిగినప్పుడు అతను ఏం చేయాలి, నాకు సపోర్ట్ చేయాలి, లేదంటే లేదమ్మా ఇది ఇలా చేస్తామని ప్రాసెస్ చెప్పాలి. అలా కాకుండా నీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి నా నెంబర్ తీసుకోమని చెప్పి నన్ను ట్రాప్ చేశాడు. ఫస్ట్ లో ఫ్యూ డేస్ చాలా మంచిగా మాట్లాడారు. నేను కూడా ఓకే నాకు హెల్ప్ చేస్తారు, నన్ను నా మంచి కోరుకుంటున్నారు, మంచి మనిషి అని నేను కూడా నమ్మాను. ఫ్యూ డేస్ కి నాకు హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. నేను చెప్పింది వినాలి, నేను రమ్మన్న ప్లేస్ కి రావాలి, లేకపోతే మీ డాడీని చంపేస్తాను, మీ తమ్ముడిని చంపేస్తాను, మీ పరువు తీసేస్తాను, నిన్ను బతకనివ్వను, నీ మీద ఎలిగేషన్స్ పెడతాను అని నన్ను చాలా టార్చర్ చేశారు. సో ఫ్యూ డేస్ నేను ఫేస్ చేశాను. అతను నన్ను ఫిజికల్లీ యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత ఇంకా నేను నా వల్ల కాదని చెప్పి వాళ్ళ వైఫ్ కి కాల్ చేశాను. మీ హస్బెండ్ నన్ను చాలా థ్రెటనింగ్ చేస్తున్నారు, ఇలా అయితే మీ లైఫ్ కి ప్రాబ్లం, నా లైఫ్ కి ప్రాబ్లం, ఇలా చేయొద్దని చెప్పండి అంటే ఆవిడ నవ్వి ఇవన్నీ నాకు పిచ్చ లైట్, ఇలాంటి పిచ్చి కేసులు నేను చాలా ఆవిడ కూడా డిపార్ట్మెంట్ అండి, సిహెచ్ సౌజన్య, ఆవిడ కూడా డిపార్ట్మెంట్ గుంటూరులో చేసేవారు, ఇప్పుడు చిత్తూరులోనే నెల్లూరులోనే చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒక ఎస్పీ, సాక్షాత్ ఒక ఎస్పీ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఎస్పీ ఇంత చేస్తున్నప్పుడు కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? అప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడైతే అతన్ని ఎదిరించానో ఆ ఫ్యూ డేస్ తర్వాత మా నాన్నగారిని ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లి కొట్టారు. నేను ఎప్పుడైతే ఎదిరించానో అప్పుడే కొట్టారు. ముందే ఎదిరించుంటే ముందే కొట్టారు. నేను కేసు పెడతానని కూడా చెప్పాను. ఆ తర్వాత కేసు పెడతానని వాళ్ళ వైఫ్ కి చెప్పినప్పుడే తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, మా బ్రదర్ ని తీసుకెళ్లారు, చాలా టార్చర్ చేశారు. ఆ తర్వాత నేను జనవరి 5వ తారీఖున 2024లో మంగళగిరిలో కేసు పెట్టాను. డీజీపీ ఆఫీస్ లో కేసు తీసుకున్నారు, ఎంక్వైరీ అయ్యింది, కేసు ప్రూవ్ అయింది. నేను కేసు పెట్టిప్పటికి 1.5 సంవత్సరం, అంటే ఒక సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఈ గత 8 నెలలుగా కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా శేఖర్ భాష అనే ఒక వ్యక్తి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ తన వైపు అంత న్యాయం, అంత బాధ ఉన్నప్పుడు స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమనండి. మీ ఎస్పీకి మీకు ఉన్నటువంటి గొడవల్లో మధ్యలో శేఖర్ భాష ఎలా వచ్చాడు? అసలు శేఖర్ భాష మీకు ఎట్లా పరిచయం? శేఖర్ భాష నేను లవ్ యూ ఎనిమి వెబ్ సిరీస్ లో తెలుసండి. అతను ఏదో ఒక ఆర్టిస్ట్ కింద ఆడిషన్ కి వచ్చాడు, ఏదో ఆర్టిస్ట్ కింద చేసుకుంటున్నాడు. నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నా వర్క్ ఏంటి, నా పని నేను చూసుకుంటూ ఉంటాను. తర్వాత స్క్రిప్ట్ వర్క్ లో తనకు మళ్ళీ పరిచయం. దాన్ని అలుసు చేసుకుని నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత నేను అప్పటికి నా జాగ్రత్తలో నేను ఉన్నా కూడా ఎస్పీ కేసుని అలుసుగా తీసుకుని నీకు హెల్ప్ చేస్తాను అని నా దగ్గర నాటకాలు ఆడుతూ నాతో ట్రాప్ చేస్తూ నన్ను నమ్మిస్తూ ఒక పక్కన ఎస్పీకి ఈ అమ్మాయిని నేను బుక్ చేస్తాను, మీ కేసు పక్కకి తప్పిస్తాను, మీరు సేఫ్ గా ఉండండి అని డీల్ మాట్లాడుకున్నాడు. ఎస్పీ శేఖర్ భాష ఇద్దరు ఒకటే మిమ్మల్ని టార్గెట్ చేశారా? ఖచ్చితంగా. లేదంటే ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వాళ్ళు ఏలూరు నుంచి నా దగ్గర కాల్ రికార్డ్స్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఛానల్లో కూడా వచ్చింది, న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. యాక్షన్ తీసుకుంటామన్న వాళ్ళు 1 year దాటొస్తున్నా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీకు కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. మీరు ఎస్పీతో ఉన్నటువంటి చనువుగా వీడియో కాల్ మాట్లాడే వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోస్ ఎవరు రికార్డ్ చేశారు? ఎట్లా వచ్చాయి బయటకి? ఆ వీడియోస్ నేనే రికార్డ్ చేశానండి, నేను ఒప్పుకుంటున్నాను. ఆ వీడియోస్ రికార్డ్ చేయకపోతే నాకు అన్యాయం జరిగిందని ఎలా తెలుస్తుంది? అతను ఎవరమ్మా, నువ్వెవరమ్మా, మీకు సంబంధం ఏంటి అంటారు. ఈ రోజు మీరు కూడా రారు, నాకు అన్యాయం జరిగింది కాబట్టి. అతను ఈ విషయం బయటకు రాకుండా నాకు డబ్బులు కూడా కొట్టడం జరిగింది, రిటర్న్ కూడా కొట్టడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా ఆల్రెడీ మీడియా ముందుకు నేను పంపించడం జరిగింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నిజంగా వాళ్ళు నా మీద పెట్టిన ఎలిగేషన్ నిజమైతే డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎస్పీ? ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ఏమైనా బెదిరింపులు చేస్తున్నాడా? ఏమేమి టార్గెట్ చేస్తున్నాడు? నిన్న కూడా ఎస్పీ గారు నాకు కాల్ చేశారు. కావాలంటే అతని నెంబర్ తో కాల్ డేటా నేను మీకు సబ్మిట్ చేస్తాను. కాల్ చేసి నన్ను మా నాన్నగారిని చంపేయడానికి రెడీగా ఉన్నారు. అందుకని నేను ప్రాణహానితో మీడియా ముందుకు వచ్చాను. శేఖర్ భాష నుంచి మీకు ఎట్లా థ్రెట్ ఉంది? అతను ఏం చెప్తున్నాడు? అసలు శేఖర్ భాషకి నాకు ఏమన్నా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అందరికీ గొడవలు ఉంటాయి. అతను గొడవలు ఉన్నప్పుడు లీగల్ గా చూసుకోవాలి. లీగల్ గా చూసుకునే దమ్ము అతనికి లేదు. ఎందుకంటే అతను 3 మ్యారేజెస్ చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్ ని కూడా భార్గవిని ప్రెగ్నెంట్ గా ఉండగా పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల నాకు తెలియదు, నేను చెప్పను. తర్వాత వాళ్ళ వైఫ్ భార్గవి ఫేక్ సర్టిఫికెట్లు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 6 నెలల క్రితం శేఖర్ భాష అకౌంట్ నుంచి 50,000 కట్ అయ్యాయి. ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళు మారుస్తూ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన తర్వాత స్టాప్ చేశారు. మీరు గతంలో కూడా శేఖర్ భాషపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కదా, ఆ కేసు ఏమైంది? ఇవన్నీ నేను కంప్లైంట్ చేశాను, అంతా బానే ఉంది. చార్జ్ షీట్ కి 4 నెలలు టైం తీసుకున్నారు. కేసు కట్టారు, సెక్షన్స్ ఉన్నాయి, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. కాకపోతే ఎస్పీ రికమెండేషన్, శేఖర్ భాష రికమెండేషన్స్ వల్ల 4 నెలలు చార్జ్ షీట్ కి కట్టారు. కానీ కేసు అయితే అయ్యింది, ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది.
కాకపోతే రికమెండేషన్స్ గట్టిగా ఉండడం వల్ల వాళ్ళు చార్జ్ షీట్ కి టైం ఎక్కువ తీసుకున్నారు. మీరు బయటకు వచ్చిన తర్వాత ఎస్పీ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీకు ఏమైనా కాల్ చేశారా? శేఖర్ భాష అనే వ్యక్తికి మాట్లాడడానికి ఏం లేదండి. అతను ఒక లాయర్ కాదు, ఎవరికన్నా పెయిన్ వస్తే తెచ్చడానికి డాక్టర్ కాదు, అడ్వకేట్ కాదు, మీడియా కాదు, ఏది కాదు. జస్ట్ ఒక బిగ్ ఎఫ్ఎం రేడియో ముందు కూర్చుని హాయ్ హలో ఎలా ఉన్నారు, తిన్నారా, ఏం కూర, ఏం టిఫిన్ చేశారు అని అడిగే ఒక వృత్తిలో ఉన్న అతను. మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాడు, మనుషుల జీవితాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవడానికి అతను లేడు. అలా ఉన్న వ్యక్తి అక్కడే ఉంటే బాగుండేది. అతనికి అక్కడ డబ్బులు సరిపోవట్లేదు. సో ఇలా ఇప్పుడు నేను కేసు పెట్టానండి, నాకు ఆపోజిట్ గా చెప్పాడు. లావణ్య గారు కేసు పెట్టారు, ఆవిడకి ఆపోజిట్ గా చెప్పారు. మిత్ర గారు కేసు పెట్టారు, ఆవిడకి ఆపోజిట్ గా చెప్పారు. ఈ జానీ మాస్టర్ అంటే ఎవరో ఒక ఆవిడ పెట్టారు. రేపు పొద్దున్న మా ఇంట్లో ఇంకో పెళ్ళైనా, మీ ఇంట్లో ఇంకో పెళ్ళైనా వాళ్ళు వచ్చి కేసు పెట్టినా కూడా వాళ్ళే డాష్ అంటాడు. అసలు ఇతనికి సంబంధం ఏంటి? సరే, ఎస్పీ ఏమంటున్నాడు? ఎస్పీ మీ బెదిరింపులు గురి చేస్తే ఎట్లా బెదిరిస్తున్నాడు మిమ్మల్ని? ఇప్పుడు అతనికి నేను మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పకూడదు, అతని జాబ్ ప్రాబ్లం అవుతుంది, అలా అయితే కనుక నన్ను చంపేస్తాడంట. అదే విధంగా శేఖర్ భాష కూడా నెగిటివ్ వెళ్ళకూడదంట, వాళ్ళిద్దరూ ఒకటే అంట. ఇప్పుడు ఫైనల్ గా ఏం కోరుతున్నారు? ఎస్పీ నుంచి కావచ్చు, ఆర్జే శేఖర్ భాష నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కావాలి వాళ్ళకి? ఏం కావాలని? ఒకటండి, ఇప్పుడు ఎస్పీ శేఖర్ భాష ఇద్దరు నన్ను రకరకాల కేసుల్లో బుక్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నేను మీడియా ముందుకు రావట్లేదు, కుటుంబం కోసం ఆలోచిస్తున్నా అని చెప్పి నా మీద రకరకాలవి ట్రై చేస్తున్నారు, కేసులు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ మీద ఇంకా ఎక్స్ట్రా కేసులు ఇవ్వాలి. తప్పు చేయడమే కాకుండా దాన్ని తప్పించుకోవడం కోసం నా మీదే కేసులు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ నుంచి ఏంటంటే శేఖర్ భాష అనేవాడి కోసం నాకు అనవసరం. దమ్ముంటే లీగల్ గా తేల్చుకోమనండి. ఎస్పీ అనే వాడి మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ వైఫ్ నా మీద ఎందుకు ఇలా రివెంజ్ ప్లాన్ చేస్తుందో దాని మీద కూడా వాళ్ళు ఒకసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఎస్పీ మీద మరియు డీజీపీ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లలేదా ఈ అంశాలన్నిటిపై కూడా? ఇప్పుడు 2024లో అడిషనల్ డీజీ బాగ్జీ గారు పేరు. అడిషనల్ డీజీ బాగ్జీ గారిని నేను 8-10 సార్లు కలవడం జరిగింది. ఒక రోజు అర్ధరాత్రి ఎస్పీ వాళ్ళు నాకు థ్రెట్ ఉంటే కూడా రామ్మా నేను మాట్లాడతానని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్లకుండా డీజీపీ ఆఫీస్ లో ఉన్నారు. అదే విధంగా అతను ఫోన్ చేసి ఏలూరు మేరీ ప్రశాంత్ గారితో నువ్వు మాట్లాడు నా నెంబర్ తో ఇచ్చారు. అతన్ని సపోర్ట్ చేశారండి. డీజీపీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అతనికే సపోర్ట్ చేస్తుంటారా? సపోర్ట్ చేశారు. లీగల్ గా మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు? లీగల్ గా ఫైట్ చేయడం అని ఇప్పుడు నాకు ఈ రోజు కాకపోతే రేపన్నా న్యాయం జరుగుద్ది అని ఉన్నాను. లీగల్ గా ఫైట్ చేసే లోపల శేఖర్ భాషను థ్రెటనింగ్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. అన్ని పనులు మానేసి ఈ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా ఇలిగేషన్ పెడుతున్నాడు. అతను చూపించే ప్రతి ప్రూఫ్ అబద్దమనండి, నాకు పంపించమనండి. ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్తా, ఏం కావాలి మీరు డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా శేఖర్ భాష అనేటోడు ఏదన్నా ఉంటే లీగల్ గా తేల్చుకోమనండి. లీగల్ గా ఐఎమ్ రెడీ టు ఫేస్. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు, ఉంటే తేల్చుకోమనండి. ఆ తర్వాత ఎస్పీ అనేటాడి మీద యాక్షన్ తీసుకోవాలి. అతని నుంచి నాకు థ్రెటనింగ్ పోవాలి. నా ఫ్యామిలీకి శేఖర్ భాష కాల్ చేశాడు, నా ఫ్యామిలీకి ఎస్పీ టచ్ చేశాడు, ఇద్దరిది కూడా డేటా ఉంది. అయినా కూడా వాళ్ళు ఇంకా బాగా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి, నాకు న్యాయం కావాలి. ఇది చూసిన మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం స్క్వాడ్ టీంలో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ తో పాటు మరోవైపు ఆర్జే శేఖర్ భాష ఇద్దరి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది. ఇద్దరు కూడా తనని ట్రాప్ చేసి శారీరకంగా యూజ్ చేసుకున్నారు. ఇప్పటికైనా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా తన మీద కేసులు నమోదు చేసి తనని వారిద్దరి మీద యాక్షన్ తీసుకుని తనకు న్యాయం చేయాలి. అప్పటి వరకు నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా బాధితురాలు లక్ష్మి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోరంతో సుంటేంటి, హైదరాబాద్.